కార్డు తీసుకొని ₹1,00,000 డ్రా చేసిందంటే ఇప్పుడు బెట్టింగ్ ఆడిందంటే అలా అప్పులు ఉన్నాయంటే అప్పులు క్లియర్ చేయడానికి 1,00,000 ఆడిండు. ఇప్పుడు 1,00,000 కూడా పోయినాయి. 40 minutes టైం అడిగినా సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు. కానీ ఇప్పుడు మరి వెళ్ళి ఏం మాట్లాడతావు? వీడు చేసిన తప్పుని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పేస్తే ఓపెన్ ప్రాబ్లం కి సొల్యూషన్ మాక్సిమం 90% దొరికేస్తుంది అనిపిస్తుంది. 15-20 కాల్స్ వచ్చినాయి వేదాంత్ మీడియా ఫోన్ కి, బెట్టింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మరి వాళ్ళకి ఏం చేస్తావు? మన దగ్గర ఏదైతే ఆ పాసిబుల్ ఉందో ఆ పాసిబుల్ అయ్యేంత వరకు ట్రై చేద్దాం కదా. లాస్ట్ 3-4 రీల్స్ లో ఎంతో మంది అడిగారు, మేము బెట్టింగ్ యాప్ విక్టిమ్స్ అన్నా, మరి మాకేం చేస్తారా చేయాలి? లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళతోటి మోటివేట్ చేసే ప్రయత్నం చేసి. ఐడియా ఏంటంటే మనం ఒక బెట్టింగ్ యాప్ ఓనర్ ని, ఒక బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్ ని, ఒక బెట్టింగ్ యాప్ విక్టిమ్ తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే అసలు నిజంగా దొంగ ఎవరు అనేది బయటపడుతుంది. బెటర్ యాప్ ఓనర్ నాకు కుదిరితే నంబర్ కావాలి. ఇప్పటి వరకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నీకు ఎంత డబ్బులు వచ్చినాయి, అసలు ఏం జరిగింది అవి మాట్లాడాలి. నీ ఫేస్ టోటల్ గా కవర్ అయ్యి ఉంది సార్. మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఫేస్ మొత్తం బ్లాక్ క్లాత్ తోటి కవర్ అయిపోతుంది. అన్ని మేము అసలు ఎక్కడ కూడా మీ ఫేస్ రివీల్ చేయం, మీ పేరు రివీల్ చేయం. సో ఎట్లయినా కూడా మళ్ళీ మిమ్మల్ని మన దగ్గరికి వస్తాను యాక్సెప్ట్ చేసేసి అసలు ఎందుకు చనిపోదామని. అన్న నేను ఇంటి దగ్గర నుంచి ఒక ₹1000 వచ్చానన్న ఇక్కడికి. అంటే హాస్టల్ ఫీజు నేను డాడీకి కాల్ చేసి అడుగుతాను. బయట తినాలన్నా నాకు మనీ లేక నేను హాస్టల్ ఫుడ్ అడ్జస్ట్ చేసుకోమని నేను తింటానన్నా. నిన్న నువ్వు రాకపోతున్న పరిస్థితి ఏందన్నా, మా అమ్మ నాన్నలు ఏమైపోయాడన్నా. మీరు ప్రమోషన్స్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి? ప్రమోషన్స్ వల్ల మీ ఫాలోవర్స్ లాస్ అవుతారు, ఇది ఒక వ్యసనం లాగా మారితే వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతాయని మీరు గ్రహించలేదా? డబ్బులు ఎంత వచ్చినప్పటికీ నీకు డబ్బు వస్తుంది, కానీ నీ వల్ల 10 మంది డబ్బు లాస్ అవుతున్నారు ఆలోచించలేదా? నేను ఒక్కనే చేస్తున్నా, నన్ను ఒక్కనే కూర్చోబెట్టి వాళ్ళు లాస్ అయ్యారు వీళ్ళు లాస్ అయ్యారు. నువ్వు ఒక్కడివి చేయకపోయినప్పటికీ నీ వల్ల టర్మ్ ఆఫ్ పీపుల్ అయితే లాస్ అవుతున్నారు కదా, స్పెషల్ గా నీ వల్ల అయితే. నేను ఎందుకు లాస్ అవుతలేనన్నా, నేను కూడా ఆడతా కదా. అంటే నీ వల్ల లాస్ అయ్యే వాళ్ళ గురించి నీకు అవసరం లేదు. ఎవరు లాస్ అయ్యారు అన్న? వీళ్ళు చూసే నేను పెట్టారన్నా, బుక్ స్పాట్ పెడితే ఆయన ఎవరైతే విక్టిమ్ బ్రదర్, మీలాంటి వీడియోస్ చూసి లాస్ అయ్యి తను ఆల్మోస్ట్ ఒక 5 lakhs రూపీస్. మీరు ఎంత ఆడమని చెప్పారండి? 500తో చేసుకో, ₹1000 పెట్టుకో. అమ్మ మంచి స్కిప్ రాసుకొని వచ్చినావు నువ్వు. 5 లక్షలు అంటే వీడికి వచ్చిన పదార్థం చేసి బెదిరించి 5 లక్షలు తీసుకుపోదామని చెప్తున్నావు. పెట్టినప్పుడు 10 లక్షల వరకు లిమిట్ ఎందుకు ఇచ్చిన? లిమిట్ లేదు కన్నా. ఎవరైనా ఫోన్ పేలో నీకు లిమిట్ వచ్చిందా? వాళ్ళకనే ఇలాంటి వీడియోస్ చూసి లాస్ అయ్యి తను ఆల్మోస్ట్ ఒక 5 lakhs రూపీస్. నన్ను ఆశ చూపించావు కదా. ఏం ఆశ చూపించినా? నేను పైసలు వస్తాయని ఆశ చూపించావు కదా అన్న. పైసలు వచ్చినాయి అని చెప్పిన, పైసలు పెట్టుకో అని చెప్పిందా? పెట్టుకో అని చెప్తాను కన్నా పైసలు వచ్చేది. అంటే రాత్రి పోతీసి పడతావు. 10,000 పెట్టుమని చెప్తే నువ్వు నా పై తిప్పి ఇంత ముచ్చబడి నిజం చెప్తున్నా. నువ్వు ఇట్లా భద్రం చేయడానికి ముందు వస్తుంది. సామాన్య యువతను ఇలాంటి పీపుల్ పేదరిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళ కడుపెందుకు కొడుతున్నారు అంటే మీ ఆన్సర్ ఏంటి? We don't target anybody. ఇప్పుడు I think you have your phone. So do you think the company that is selling that phone is targeted towards you? ఎవరు తీసుకుంటారు బాధ్యత మరి వాళ్ళది? 5 lakhs లాస్ అయినా వీళ్ళు పే చేస్తారన్నా. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి ఎలా తెస్తాను 5 lakhs? హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఇద్దరులో ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇద్దరు మంచిగా ఉంటారన్నా. మధ్యలో మాకు ప్రజలకు ఇలా జరుగుతుంది. నా లెక్క చాలా మంది ఉన్నారన్నా. ఇప్పటి వరకు ఓన్లీ తెలంగాణ స్టేట్ వరకు చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎంత ఖర్చు పెట్టారు? వైఆర్ టార్గెటింగ్ దిస్ తెలంగాణ పీపుల్. 50-70 crores. 70-80 కోట్లు ఓన్లీ తెలంగాణ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చారంట. 70-80 కోట్లు. Thank you for the 5 lakhs. సో డబ్బులు సంపాదించినందుకు థ్యాంక్ యూ చెప్తున్నారా? మీ అందరూ చూసినట్టుగానే వాళ్ళ కాల్ చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్ క్రియేట్ చేసి రన్ చేస్తున్నటువంటి ఓనర్ మన దగ్గరనే ఉన్నారు. అండ్ ఆ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసే ఓ ఇన్ఫ్లుయెన్సర్ ని కూడా మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం విక్టిమ్ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ లో లాస్ అయ్యి తన జీవితాన్ని నేను ఆత్మహత్య చేసుకుంటాను అనే పరిస్థితికి వెళ్ళినటువంటి ఓ విక్టిమ్ కూడా ఈరోజు మన ముందున్నారు. వీరి ముగ్గురితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ వాళ్ళ
కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ ఫేసెస్ కానీ, వాళ్ళ కళ్ళు కానీ, అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ వాయిస్ ని కూడా మార్చి పెట్టాలి, ఇవన్నీ ఏం కూడా చూపించొద్దు, వాళ్ళ నేమ్స్ కూడా డిస్ప్లే చెయ్యొద్దు అని చెప్పడంతో వాళ్ళకు నేను అగ్రిమెంట్ లో రాసినట్టుగానే వాళ్ళవి ఏవి కూడా నేను చూపించకుండా ఈ రోజు నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఏం జరుగుతుంది అనే విషయం పైన మనం పూర్తిగా కనుక్కుందాం. ఇక్కడ దొంగెవరు దొరెవరు ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అందరికి హలో అండి. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే, మీరు ముగ్గురు కూడా తెలుగు కంఫర్టే కదా? నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుంది కదా? మీకు నా లాంగ్వేజ్, నేను మాట్లాడే భాష మీకు అర్థమవుతుంది? మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటారా లేకపోతే నేను చెప్పమంటారా? ఈజ్ యువర్ అంటే మీరు ఎవరైతే ప్రమోట్ చేయించుకోవడానికి వాడుకునే ఇన్ఫ్లుయెన్సరీనా, అండ్ తను బాధితుడు విక్టిమ్. సో తను మీ యాప్ లోనే ఆడి లాస్ అయినటువంటి విక్టిమ్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతోనే మాట్లాడాలి. అసలు ఎందుకు చనిపోదాం అనుకున్నాం? అన్న నేను ఇంటి దగ్గర నుంచి ఒక 1000 రూపాయలతో వచ్చాను అన్న ఇక్కడికి. అంటే హాస్టల్ ఫీజు డాడీకి కాల్ చేసి అడుగుతా, ఇది బయట తినాలన్నా నాకు మనీ లేక నేను హాస్టల్లో ఫుడ్ అడ్జస్ట్ చేసుకోమని నేను తింటానన్నా. అయితే నేను జస్ట్ నార్మల్గా బయటికి వెళ్దామన్నా మనీ లేకుండే. అయితే ఫ్రెండ్స్ అడిగితే పైసలు లేవన్నది. అయితే ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్స్ అనేది ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ వీడియోస్ చూసేసి నేను పెట్టాలనుకున్నాను. ఎందుకు పెట్టాలనిపించింది? వాళ్ళు ఏం చెప్పారు? అతను వీడియోలో ఏం చెప్పారు? ఒక 500 పెడితే 1000 వస్తాయి, 1000 పెడితే 10,000 వస్తాయి, అలా ఇంప్లిమెంట్ చేశారు అనమాట. అది చూసి నేను బెట్టింగ్ యాప్ లో మనీ పెట్టానన్నా. ఆ మనీ కాస్త ఇంకా పోయేసరికి నేను మళ్ళీ ఇంకొక అప్పు తీసుకొని మరి పెట్టానన్నా. సో ఫస్ట్ నువ్వు పెట్టిన 1000 పోయిన తర్వాత మళ్ళీ అప్పు తీసుకొని పెట్టినావు? అవునన్నా. ఫైనల్ గా ఈ రోజు నిన్న నాకు కాల్ చేసినప్పుడు నువ్వు నేను చనిపోతాను అని అన్నావు కదా. సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు అసలు ఎంత అమౌంట్ నువ్వు లాస్ అయినావు టోటల్ గా? నియర్లీ 5 lakhs అన్న. 5 lakhs లాస్ అయినావా? అంటే నేను ఇంకా అది రికవర్ చేసుకోనికి ఇంకా 5 lakhs అప్పు తీసుకున్నాను. ఓకే. మళ్ళీ ఆ 5 lakhs దాంట్లో పెడితే మొత్తం కంప్లీట్ గా వెళ్ళిపోయాను. టోటల్ గా ఇప్పుడు ఎంత అమౌంట్ లాస్ అయ్యావు నువ్వు? మొత్తం కంప్లీట్ 5 lakhs అన్న. ఓకే. సో 5 lakhs లాస్ అయినావు, మళ్ళీ ఇప్పుడు 5 lakhs అప్పు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. అవునన్నా. ఓకే, డన్. సో నిన్ను బెట్టింగ్ ఆడడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఒక ఇన్ఫ్లుయెన్సర్, రైట్? అవునన్నా. ఇన్ఫ్లుయెన్సర్ తోనే మాట్లాడదాం. బ్రదర్, యా మీతోటే అసలు వాస్తవానికి మీరు ఈ ప్రమోషన్స్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి? ప్రమోషన్స్ వల్ల మీ ఫాలోవర్స్ లాస్ అవుతారు, ఇది ఒక వ్యసనం లాగా మారితే వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతాయని మీరు గ్రహించలేదా? పైసలు వస్తున్నాయి కాబట్టి చేస్తారు కదా ఎవరైనా. సరే, డబ్బులు ఎంత వచ్చినప్పటికీ నీకు డబ్బు వస్తుంది, కానీ నీ వల్ల 10 మంది డబ్బు లాస్ అవుతున్నారు ఆలోచించలేదా? నేను ఒక్కరినే చేస్తున్నా నాన్న. నన్ను ఒక్కరినే కూర్చోబెట్టి నన్ను వాళ్ళు లాస్ అయినరు వీళ్ళు లాస్ అయినరు అంటావు. నేను ఒక్కరినే చేస్తున్నా. నువ్వు ఒక్కడివి చేయకపోయినప్పటికీ నీ వల్ల, స్పెషల్ గా నీ ఫాలోవర్స్, ఇప్పుడు నీకున్న 2 lakhs ప్లస్ ఫాలోవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో అందులో అట్లీస్ట్ ఒక టర్మ్ ఆఫ్ పీపుల్ అయితే లాస్ అవుతున్నారు కదా, స్పెషల్ గా నీ వల్ల అయితే. నేను ఎందుకు లాస్ అవుతలేనన్నా? నేను కూడా ఆడతా కదా. అది నా పైసలు వాడి పైన నాడు వేస్తారు కదా, వాడు విత్డ్రా పెట్టేటప్పుడు 300 200 బెట్టింగ్ అని చెప్తారు. నేను బిగ్ స్మాల్ ప్రొజెక్షన్ నడుస్తుంది కదా, అది చూసుకొని అవుతా. నాకు వస్తున్నాయి కదా, ఒకటి పోయినా 2 వస్తాయన్న నాకు. నేనేం లాస్ అవుతలే కదా. సో నీకు అసలు అంటే నీ వల్ల లాస్ అయ్యే వాళ్ళ గురించి నీకు అవసరం లేదు. ఎవరు లాస్ అయ్యింది ఇప్పుడు? అన్న వీళ్ళు చూసే నేను పెట్టారన్నా, బిగ్ స్మాల్ అని పెడితే. ఆయన ఎవరైతే విక్టిమ్ బ్రదర్, ఇప్పుడు ఎవరైతే అంటే మీలాంటి వీడియోస్ చూసి లాస్ అయ్యి తను ఆల్మోస్ట్ ఒక 5 lakhs. ఏ వీడియో చూసింది? ఏ వీడియో మీద 5 lakhs పెట్టమని చెప్పినా? నీకు చెప్పిందన్నా నేను? నీకేమన్నా నీ దగ్గరకు వచ్చి చెప్పిందా? నువ్వు తెలుసా నాకేమన్నా? 5 లక్షల రూపాయలు నీకు పెట్టమని చెప్పిందా? అన్న నువ్వు ఆశ చూపించావు కదన్నా. ఏం ఆశ చూపించినా? నేను పైసలు వస్తాయని ఆశ చూపించావు కదన్నా. పైసలు వచ్చినాయి అని చెప్పినా? పైసలు పెట్టుకో అని చెప్పిందా? పెట్టుకో అని చెప్తే కదా పైసలు వచ్చేది. 5 లక్షలు పెట్టావా అంటే రాత్రి కోటీశ్వర అవుతావు. అంటే స్టార్టింగ్ 10,000 పెట్టినా, 10,000 ఒక వీడియో చూపిందా? ఒక వీడియో చూపి 10,000 పెట్టమని చెప్పిందా? నేను నువ్వు 10,000 పెట్టమని చెప్తే నువ్వు నా పై తిప్పి ఇంత ముచ్చబడి నిజం చెప్తున్నా. ఇట్లా బదనం చేయడానికి ముందు వచ్చారు.
ఇప్పుడు ఏంటి 5 లక్షలు పోయింది ఇవ్వాలన్నా? మీరు ఎంత ఆడమని చెప్పారండి? మీరు ఎంత బెట్టింగ్ 500తో చేస్తే చేసుకో, 1000 రూపాయలు రాసి పెట్టుకో, వచ్చిన పైసలు తెచ్చించుకో, విద్యుత్ కొట్టుకో, అయితే పోయి ఊకో, గదే చెప్తాం కదా. చూపిమని ఒక వీడియో చూపిమని. అంటే ఇప్పుడు ఒకరికి బెట్టింగ్ ఆడితే డబ్బులు వస్తాయని చెప్పినప్పుడు వాళ్ళకి 500 ఆడాలి, 100 రూపాయలు ఆడాలని అక్కడైతే ఏం లేదు. ఓకే, మీరు మాట్లాడిన దాని మంచి స్కిప్ కట్టుకొని వచ్చినావు నువ్వు. 5 లక్షలు అంటే ఈయనకి వచ్చి నాకు బదనాం చేసి బెదిరించి 5 లక్షలు తీసుకుపోదామని చెప్తున్నావు. నా 500 పెట్టినప్పుడు 10 లక్షల వరకు లిమిట్ ఎందుకు ఇచ్చిన? లిమిట్ లేదు కదా. ఎవరైనా ఫోన్ పేలో నీకు లిమిట్ వచ్చిందా? వాళ్ళకనే కూడా అట్లా కాదు బ్రదర్. బెట్టింగ్ యాప్ ఎప్పుడైతే ఉంటుందో అందులోకి వెళ్ళిన తర్వాత మీరు నిజంగా 500 ఆడాలనుకుంటే 500 లిమిట్ పెట్టాలి కదా. అది లేదు కదా. అది లేనప్పుడు వాళ్ళకు ఆశ కలిగి ఎంత ఆడతారు. సో ఇలాంటి కోచింగ్ పనులు ఉన్నారు, అంటే ఆడుకుంటారు. మేము చెప్పినామా 5 లక్షలు ఆడమని చెప్పినామా? ఇక్కడ ఆయన మంచిగా ఉన్నాడు, నువ్వు మంచిగానే ఉన్నావు. నువ్వు ఆయన ఎట్లా మంచిగా ఉన్నాడు? ఆయన 5 లక్షలు లాస్ అయ్యిండు. నేను మీ క్వశ్చన్ చేయడానికి మీ అందరినీ పిలిచిన. ఏడు పట్టాలు ఆడిండు ఆయనకు. నాకు తెలుసు, నువ్వు చూసినావా? నేను చూసిందా? ఆయన మొత్తం ప్రూఫ్ తో సహా వచ్చిండు. ఆ ప్రూఫ్స్ అనేవి డిస్ప్లే చేయడానికి రెడీ. ప్రాబ్లం ఏం లేదు దానికి. మీరు ఏ యాప్ అయితే ప్రమోట్ చేశారో ఆ యాప్ లోనే తను విక్టిమ్, తను ఆల్రెడీ డబ్బులు ఆడి తను లాస్ అయినటువంటి స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. లైవ్ లో స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. మంచి స్క్రీన్ షాట్స్ మీ దగ్గర ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు 5 లక్షలు పెట్టి 1 కోటి రూపాయలు గెలుచుకొని ఉంటే ఈ రోజు వీడికి వచ్చేటోడా? 1 కోటి రూపాయలు గెలుచుంటే వచ్చేటోడా? 100 ఎంతమంది గెలుస్తారు బ్రదర్? అట్లా టీవీలో అలా కనపడతలే. మస్తు మంది ఎదురు నువ్వు నన్ను పిలిచి బదనాం చేయవద్దు. సరే, ఒక్కసారి అసలు ఇదంతా స్టార్ట్ చేసినటువంటి స్థాపికులు ఎవరైతే ఉన్నారో తనే కదా, తనతో మాట్లాడదాం. బ్రదర్, అసలు మీరు ఎక్కడ నుండి? సో ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చెయ్యాలి అంటే ఐ మీన్ పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇట్స్ గుడ్ ప్రాఫిట్ మార్జిన్, చాలా మంచి ప్రాఫిట్ మార్జిన్ ఉండే బిజినెస్ అండ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యాప్ ని క్రియేట్ చేస్తూ ఇలాంటి వాటిపైన డబ్బులు సంపాదిస్తున్నారు? బెట్టింగ్ యాప్స్ స్పెసిఫికలీ ఇట్స్ బీన్ 3 years. I have అంటే I along with my partners మాకు 3 betting apps ఉన్నాయి, different names, but all of them we co-own. And moreover, I'm actually experienced in casino, gaming, and other kind of betting, bet games basically. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆడొచ్చు, కానీ ఇలాంటి సామాన్య యువతను, సామాన్యులను ముఖ్యంగా పోవర్టీ అంటారు కదా, ఇలాంటి పీపుల్, పేదరిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళ అంటే కడుపెందుకు కొడుతున్నారు అంటే మీ ఆన్సర్ ఏంటి? We don't target anybody. ఇప్పుడు I think you have your phone. So do you think the company that is selling that phone is targeted towards you? లేదు, బట్ ప్రమోషన్స్ చేస్తే మేము టార్గెట్ అవుతాం. That's what I do. సో ప్రమోషన్ ఈజ్ ఎ టార్గెట్, రైట్? Yeah, pretty much. సో ప్రమోట్ చేస్తున్నారంటే మీరు ఆడాలి అని చెప్తున్నారు కదా. Yeah, if you want to. ఇఫ్ యూ వాంట్ టు అన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ లానే ఉండాలి, కానీ డబ్బులు మేము పెడితే ఇలా వస్తున్నాయి, మేము ఇంత డబ్బు సంపాదించామని చూపించడం ఎంత కాదు. Which you tell me, which business promotes its product in a negative way? ఏ కంపెనీ వాడి ప్రోడక్ట్ ని, నా ప్రోడక్ట్ మీ ఇష్టం ఉంటేనే కొనుక్కోండి, పర్లేదు, కొనకపోతే కూడా పర్లేదు, జాగ్రత్త, మా ప్రోడక్ట్ లో ఇలాంటి ఫాల్ట్స్ ఉంటాయని ఎవరు చెప్తారు? కానీ ఏ బిజినెస్ వల్ల ఇంత లాస్ కూడా లేదు కదా. ఏ బిజినెస్ వల్ల మనుషులు చనిపోవట్లేదు కదా. ఈ బిజినెస్ వల్ల చనిపోతున్నారు కదా. మీకు అసలు మనుషులు చనిపోతున్నారంటే అసలు మీకు No. Do you smoke cigarettes? సమ్ టైమ్స్. Do you know that it causes lung cancer? Yes. And you are still smoking it? I'll be in my limits. So why is he not? డబ్బుకి సిగరెట్ కి చాలా తేడా ఉంది బ్రదర్. సిగరెట్లతో జీవితాలు నడవట్లేదు, డబ్బుతో జీవితాలు నడుస్తున్నాయి. Yeah, okay. Then you should know about it. నాకెందుకు అడుగుతావు? వీటిని మీరు క్రియేట్ చేసినప్పుడు కానీ, మీ టీమ్ మెంబర్స్ తో డిస్కస్ చేసినప్పుడు కానీ, మీకు పర్సనల్ గా ఇలాంటివి చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది అని ఆలోచించారు. కానీ ఇలాంటివి చేసినప్పుడు పబ్లిక్ ఎంత నెగిటివ్ అవుతారు, పబ్లిక్ లో సామాన్యులు ముఖ్యంగా ఎంత ఏమంటారు లైక్ లాస్ అవుతారు వీటి వల్ల అని ఆలోచించలేదు? No. We actually మేము డిమాండ్ అండ్ సప్లై బేసిస్ మీద ఆలోచిస్తాం. There are people who want to play. People really want to play. If you want some evidence, you can go to Las Vegas.
You can see a lot of evidence there that people want to play it. You can, India, I think you can go to Goa. You know, you can see how many people would want to play it. అలాంటి వాళ్ళకి ఇంట్లో కూర్చొని ఆడుకోవడానికి we built a platform because people want to play and I know how to make the app. I've made it. And I don't really think about, you know, people getting frauded or there is no fraud basically. ఫ్రాడ్ ఎందుకు లేదు? ఐ షో ది ప్రూఫ్. Yeah. ఒక మనిషి నీ కస్టమర్ అనుకో, నువ్వు పెట్టిన బిజినెస్ లో తాను ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఆడినప్పుడు తనను ఒక 100 రూపాయలు 500 ఇన్వెస్ట్ చేశాడు, తను ఆడాడు, లాస్ అవుతే మాత్రం తక్షణమే అప్పుడే డబ్బులు తీసుకుంటారు. ప్రాఫిట్ అయ్యి ఓ 10,000 20,000 తను విన్ అవుతే విత్డ్రా ఎందుకు అప్పుడే ఇవ్వరు? Because it is not legal in India. సో డబ్బులు డిపాజిట్ చేస్తే లీగలేనా మరి? Betting app is not legal in India. Nothing is legal about it. సో మరి ఒక ఇల్లీగల్ యాప్ ని నడుపుతున్నారు, మీకు ఏం అనిపించట్లేదా? Because things get legalized and illegalized depending on the kind of product that they are. ఇప్పుడు ఇల్లీగల్ ఉన్నది రేపు లీగల్ అవుతుంది, రేపు ఈ రోజు ఇల్లీగల్ ఉన్నది రేపు ఇల్లీగల్ అవ్వచ్చు. సో ఐ డోంట్ సీ గ్యాంబ్లింగ్ ఇస్ సంథింగ్ immoral or illegal to do. So yeah, laws would change eventually at the point ki appudu mere antaru నేను చేసేదంత లీగల్ అని. So yeah, it is illegal. But the issue is whenever people deposit the amount, we convert it into crypto, generally USDT, Tether, or we used to use Bitcoin, but not anymore. Yeah, we just convert. బిట్కాయిన్ ఇల్లీగల్ కదా? I'm not the right person for you to speak about cryptocurrency, but essentially cryptocurrency మీరు మామూలు ఇండియన్ కరెన్సీని క్రిప్టోలో మార్చుకోవచ్చు. అండ్ వన్స్ క్రిప్టోలో మార్చిన తర్వాత I can no tax, nothing, I can transfer it to anybody anywhere in the world. So first, when people like him, when they deposit the amount, we convert it into USDT and then we have it in our wallet. So when you click withdraw, we have some specific accounts in our bank accounts from which we withdrawal option is. But again, those bank accounts will not have a large amount of money because of obvious reasons. People would know how ఎక్కువ అమౌంట్ ఉంటే IT department చూస్తుంటారు కాబట్టి. Okay. So if people are winning larger amounts, of course it takes time for us to convert the existing crypto to Indian rupees if it is in India, and then pass it on to this person's bank account. ఎన్ని రోజులు పడుతుంది పాస్ చేయడానికి? It depends on the people that I have working. So for one of the betting app that I own, there are only 10 people. It's a small one. So if 10 people are busy, you could take like in the weekends or maybe in the first 1 week of any month where people are deposited salaries. So salaries వచ్చినప్పుడు people generally ఎక్కువ ఆడతారు. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో సరిపోరు 10 people. సో ఆ టైంలో కొంచెం లేట్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్ గా అమౌంట్ మాత్రం వాళ్ళ అకౌంట్ లో విత్డ్రా చేయడానికి మీకు ఖచ్చితంగా విత్డ్రా చేస్తారు, చేయకుండా అయితే ఆపరు. Our intention is not to stop it. మీ ఇంటెన్షన్ నాట్ టు స్టాప్ ఇట్, కానీ అందులో 2 to 3 days మీరు ఆపినప్పుడు మళ్ళీ దాంతో మళ్ళీ ఆడి మళ్ళీ లాస్ అయిపోతారు. సో మీ స్ట్రాటజీ ఏంటంటే మీరు ఇక్కడే ఉండండి, ఇందులోనే లాస్ అవ్వండి, ప్రాఫిట్ అయితే ఇవ్వము, అలాంటి స్ట్రాటజీ తోటి వెళ్తున్నారు. అంటే డోంట్ యూ ఫీల్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రాంగ్? No, because there are the only person that wins in gambling business is a gambling business owner. There are occasional winners who know how to play the game. So And there are idiots who don't know how to play the game and yet they come and spend some money just giving us the money. So why shouldn't I take it? సో ఇప్పుడు ఆ యాప్ ఏదైతే ఉందో అందులో హై నంబర్ అని, లో నంబర్ అని, కలర్ ప్రిడిక్షన్స్ అని కొన్ని గేమ్స్ ఉన్నాయి కదా. ఆ గేమ్స్ స్ట్రాటజీ గానీ ఆ గేమ్స్ ఎవరి చేతిలో రన్ అవుతాయి? అసలు అవి నిజంగా ఒక మిషనరీయేనా? అది నిజంగా లక్ బేస్డ్ ఉంటుందా? Yeah, it's an algorithm that we build. సో నేను అనుకుంటుంది ఏంటంటే అదంతా నడిపేది ఒక అతను ఉంటాడు, ఏ దానిపైన ఎక్కువ అమౌంట్ ఉందో దాన్ని వాడు తీసుకొని తక్కువ అమౌంట్ ని గెలిపిస్తాడు, ఆటోమేటిక్ గా మీరు ప్రాఫిట్ అవుతారు. You don't need a person to do that. Automated algorithms ఉంటాయి. సో అల్గోరిథం అదే చేస్తుందా? Yeah, pretty much. But not exactly మీరు అన్నట్టు కాదు. So it's a different concept. So per hour basis, we ensure that the company or our company is profitable in an hour. So it doesn't depend on how many games or each game. So different games అవన్నీ అటు ఒక గంటలో ఎన్ని గేమ్స్ ఆడుతున్నారు, ఎన్ని గేమ్స్ నడుస్తున్నాయి, అండ్ ఓవర్ దాట్ ఎంత ప్రాఫిట్ మాకు వస్తుంది
అనేది మేము చూసుకుంటాం. దాన్ని బట్టి లెట్స్ ఇన్ అ ఫస్ట్ hour if we are unable to make profit, maybe if we lost, so the second hour we implement certain algorithms to ensure that we are being profitable. సో మీరు లాస్ అవ్వడానికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వరు. No, of course. ఒక బిజినెస్ పైన ఇంత పట్టు ఉంది, ఒక ఇల్లీగల్ బిజినెస్ ని రన్ చేసే అంత పట్టు ఉన్నప్పుడు ఒక లీగల్ బిజినెస్ ని పెట్టుకొని మీరు ఎందుకు ప్రాఫిట్ ఆశించట్లేదు? ఓ ఇల్లీగల్ బిజినెస్ తో ఎందుకు రన్ అవ్వాలనుకుంటున్నారు? We do have legal businesses too. ఏమున్నాయి లీగల్ బిజినెసెస్ మీకు? Can't reveal them. You could say I have restaurants. రెస్టారెంట్స్ ఉన్నాయా? 5 స్టార్ రెస్టారెంట్స్ ఉన్నాయా? Don't want to reveal more. నేను ఒక మాట అడుగుతాను, ఇది నిజమా చెప్పండి. బ్లాక్ నుంచి వైట్ కన్వర్ట్ చేయడానికి బెట్టింగ్ యాప్ ఓనర్స్ ఎవరైతే నడిపిస్తున్నారో, ఇన్వెస్ట్ చేసి పెట్టుకొని బిజినెస్ గా మార్చుకున్నారో, వాళ్ళు ముఖ్యంగా బ్లాక్ నుంచి వైట్ కన్వర్ట్ చేయడానికి ప్రజలని, వాళ్ళ డబ్బుని ఈ బెట్టింగ్ యాప్స్ ని యూజ్ చేసుకుంటున్నారు. ఈ స్టేట్మెంట్ ని మీరు అగ్రి చేస్తారా? Yes. Yeah. Even our company has done a lot of black to white. సో ఇప్పుడు మీకు పోలీస్ నుండి థ్రెట్ కానీ, లేకపోతే ఈ ఆర్బీఐ నుంచి కానీ, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని పట్టుకోవడానికి ఛాన్సే లేదంటారా? For certain things, there are no laws as such in the government. And secondly, we use loopholes. We have our contacts. We know people. We know how to do all of this thing. I don't want to reveal it. But if you are really interested in how we are running this, you can always go into any onion sites and search for it. Maybe you can get. సో క్లియర్ గా చెప్తున్నారు, ఎవరు లాస్ అయినా, ఎవరు ఏం చేసినా నాకు సంబంధం లేదు. తెలివి ఉన్నోడు వచ్చి విన్ అవుతాడు, తెలివి లేనోడు ఇట్లనే లక్షలు పోగొట్టుకుంటారు, ఇడియట్స్ అని అంటున్నావు. క్లియర్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. Yes. సో మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా పట్టుకుంటున్నారు మరి? ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు నేను అడిగినా మీకు ఇందాక టార్గెట్ చేస్తున్నారా అంటే, మీ డోంట్ టార్గెట్ ఎనీవన్. ఈ ఫోన్ నువ్వు కొనుక్కున్నావు, ఈ ఫోన్ అమ్మేటోడు నేను టార్గెట్ చేసిండా అని అడిగినావు. ఎట్ ది సేమ్ టైం నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని పట్టుకొని ఆ ఇన్ఫ్లుయెన్సర్ తో టార్గెట్ చేస్తున్నావు కదా ఆడియన్స్ ని డైరెక్ట్ గా. Yeah. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా I think I told you that if you think marketing is targeting, then yeah, it is targeting. And yeah, influencers ni patkodam is very easy. All you have to do is they ask wala, I think wala description. Yeah, bio and paid for DM for paid promotions. So we have a team. We have a marketing team. ఇప్పుడు ఇలా లాస్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు బ్రదర్ మీరు? ఇప్పుడు 5 lakhs ఆల్మోస్ట్ నార్మల్ ఒక 15,000 వాళ్ళ ఫాదర్ కి, చిన్న ఎంప్లాయీ వాళ్ళ ఫాదర్, తను చదువుకుంటున్నాడు. ఇలాంటి పర్సన్ వాళ్ళ 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakh, లాస్ట్ 5 lakhs వరకు వచ్చాడంట. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? I know that you can, మీరు అనుకోవచ్చు మీరు గెలుస్తారు అని, but you will not win generally because మీకు గేమ్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యామ్లింగ్ ఆడడం అనేది, ఆర్ గ్యామ్లింగ్ చేయడం అనేది, ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్. ఇట్స్ అండర్స్టాండింగ్ ద అల్గోరిథం, అండర్స్టాండింగ్ దట్ బేస్ వర్క్, దట్స్ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ చాలా ఉంటాయి. అన్న ప్రిడిక్షన్ చెప్పేది మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు కన్నా. యా, బట్ చెప్పిందే పెట్టాం కదన్నా. మేము సొంతంగా ఏం చేయమన్నా. దట్స్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లం. వాళ్ళు ఏది పెట్టమంటే అది పెడతామన్నా. స్పాట్ ఏది పెట్టామంటే అది పెట్టాం. ఇది మంచిగా చెప్తున్నావు. ఏది పెట్టామంటే నేను 500 పెట్టామన్నా కాబట్టి 5 లక్షలు ఏం వచ్చినాయి. మరి ఇప్పుడు లిమిట్ చూపించాలన్నా. చూపించాలి నీకు ఇవన్నీ చూపించారు. ఇక 500 పెట్టినా 500 పోయింది. నీకు మీ ఇంట్లో నీ ఏజెంట్ 20 అన్నా. 20 ఇంకొక 5 ఏళ్ళు అయితే పెళ్లి చేసుకుంటావా? అవునా? పెళ్లి అయిన తర్వాత పిల్లలు ఎట్లా కనాలి చెప్తుందా నీకేమన్నా? అన్న లిమిట్ లేదు కన్నా. లిమిటా? ఏంది లిమిట్? అన్న ప్రిడిక్షన్ చెప్తున్నారన్న మీరు. లిమిట్ అనేది చెప్పాలి కదన్నా. 500 పెట్టాలన్నప్పుడు ప్రిడిక్షన్ చెప్పినప్పుడు 500 పెట్టుకోండి అని చెప్పాలి కదన్నా. నా వీడియోలో ఓపెన్ చేసి 500 రూపాయలతో ఆడు అని చెప్పిన, అది లిమిట్. సో యు ఆర్ This is exactly the reason why I call these people stupid. ఎందుకు స్టూపిడ్ అనే మాట ఎందుకు అంటున్నా అంటే, he himself is saying that no, he trusts completely on predictions, and even he wants influencers వచ్చి 500 పెట్టు, 1000 పెట్టు. ఇట్స్ లైక్ బేసికలీ he doesn't want to play a game. ఫ్రీగా డబ్బులు కావాలి. ఫ్రీగా 500 రూపీస్ ఉన్నాయి, నువ్వు చెప్పిన ఏం మీద పెట్టాలో పెడతా, అది గెలవాలి, నాకు డబ్బులు రావాలి. మరి అదే కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది వాళ్ళు. సో అంటే నేను ఫ్రీగా నీకు డబ్బులు ఇవ్వాలా? అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు చెప్పాలి కదన్నా, ఇలా చేస్తే ఇలా అవుతుంది. మేము ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని నమ్మే కదన్నా అలా పైసలు పెట్టి అడుగుతున్నా. వాట్ ఇస్ థింగ్ కాల్, మీరు ఏం ఆడారు గేమ్? బిగ్ డాడీ. సో దాంట్లో గెలుస్తారు, ఓడిపోతారు అని కూడా ఉంటుంది. అది కూడా తెలుసా? లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ ఓన్లీ గెలుస్తారు అని చెప్పాడు? గెలుస్తారని చెప్పాడన్నా. సో ఓన్లీ డబ్బులు వేసి నీ డబ్బులు వచ్చేస్తాయి, నువ్వు ఏం చేయని అవసరం లేదు. మేము చెప్పినది పెట్టండి, మీరు
మనీ నాలుగు చేసుకోండి అని చెప్పారు నా వీడియోలు కూడా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది ఒక పెద్ద క్వశ్చన్ నాకు. బ్రదర్ మీరు చెప్పండి, మీరు ఇలానే చెప్పండి అని చెప్తారా? అంటే మీరు ఇట్లా డబ్బులు చూపించండి, ఇవి మేము ఇట్లా గెలిచినామని చెప్పి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? Yeah, that is a marketing strategy, no? Of course, ఇప్పుడు ఏ కంపెనీ వాడు వచ్చి మా ప్రోడక్ట్ ఇప్పుడు ఐఫోన్ ఉంది, ఐఫోన్ కొనుక్కుంటే దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, కింద పడితే పగిలిపోవచ్చు, బట్ టేక్ కేర్ అని వాడని చెప్తారా? You only talk about the positive aspects of your business when you're selling a product. Yeah, that's how we promote anything. But again, అంటే మీరు ఎందుకు ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టలేదు మీ యాప్స్ లలో? ఈ ఏజ్ నుంచి వాళ్ళు ఆడాలి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా స్టూపిడ్ ఇడియట్ అనేస్తున్నావు. మరి ఇప్పుడు స్టూపిడ్ ఇడియట్ అంటే ఈజ్ జస్ట్ 20, రైట్? సో 20 years ఉన్న పిల్లోడికి వాడికి ఇవన్నీ స్ట్రాటజీస్ కానీ ఆల్గోరిథమ్స్ కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఆల్వేస్ హౌస్ విన్స్ అనే ఒక స్టేట్మెంట్ కూడా క్లారిటీగా తెలియని ఒక ఏజ్ అది. మరి ఎందుకు ఏజ్ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు మీ దాంట్లో? because even there are 11-year-old kids who are experts in gambling. That's why. ఓకే. Anybody can gamble. ఇప్పటి వరకు 3 సంవత్సరాలలో మీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? మంత్లీ వైస్ కౌంట్ చేస్తారా, ఇయర్లీ వైస్ కౌంట్ చేస్తారా? Of course, it's years of right now. It's yearly. I think we made about 2,200 crores maybe 2,500 కోట్ల from all the avenues. Yeah. Are you just targeting the people from Telangana or else like you are targeting all the states? No, we are international. The thing is, because I am Telugu, I mean, నాకు తెలుగు వచ్చు, నేను పుట్టింది ఇక్కడ కాబట్టి ఐఎమ్ కమింగ్ టు టాక్ టు యూ. బట్ I think only Telugu states లోనే people are talking about betting and other stuff. It's pretty common in everywhere in the world. People earn, people lose, nobody cares. Only like I don't know why it's trending right now. మీ దగ్గర ట్రెండ్ అవుతుంది అంతే. తెలంగాణలో చాలా ట్రెండ్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్సర్స్ ని చాలా విమర్శిస్తున్నారు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా. అండ్ ఈ క్వశ్చన్ అడగాలి, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ బయోస్ నుంచి లింక్స్ తీసేయడం కానీ, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ ఆడము ఇంకా మీరు కూడా ఆడకండి, ప్రమోట్ చేయమని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. వాళ్ళ వల్ల మీకు ఏమైనా లాస్ వచ్చింది? ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అని అంటే, ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆపేస్తే బెట్టింగ్ ఆడడం ఆపేస్తారు అని అంటున్నారు. ఈజ్ ఇట్ రియల్? అదే డాటాలో రియల్ గా అవుతుందా? No, our data is pretty good. Every day almost we have 10,000 to 15,000 new users coming in with Indian rupees. I think it's about $20 to $30 each deposit. So how much does it convert? I think it's about 500. No, it's about 1,000-1,500 rupees average. అంత అమౌంట్ తోనే పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్. ఒక 100 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు డిపాజిట్ చేస్తే 28 రూపీస్ కమిషన్ ఇస్తున్నారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి. It depends on the influencer, but not really. ప్రతి ఒక్కరికి అలా కాదు. We take, so there are big influencers. I don't want to take their names. So వాళ్ళకి ఇంకెక్కువ ఇవ్వాల్సి వస్తుంది. There are small influencers. హర్ష సాయి మీ దాంట్లో ఆడుతున్నాడా? మీ అంటే మీ Harsha Sai is that philanthropy work, like kind of Mr. Beast kind of videos చేస్తాడు అతను. No, yeah, the app that he promotes is not ours. But I think we have tried to contact him, is not responding anymore. మేము యాప్ క్రియేట్ చేస్తున్నప్పుడే ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీగా నడుస్తుంది. ఇది కేవలం మేము గెలవడానికి, మేము బిజినెస్ లో ప్రాఫిట్ పొందడానికి. స్టూపిడ్స్, ఈడియట్స్ లాస్ అవుతుంటారు. ఫైన్ టైం కి ఆపేసే వాళ్ళు స్టూపిడ్స్ కాదు. ఇలా లాస్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా స్టూపిడే అనాలి, అండ్ వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో ఇలాంటి ఒక ఇల్లీగల్ యాప్ ఇల్లీగల్ బిజినెస్ పెట్టుకున్న పర్సన్ తో మీరు పార్ట్నర్, ఇన్ఫ్లుయెన్సర్ ఇస్ లైక్ పార్ట్నర్. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటేనే డైరెక్ట్ గా ఇది నేను సంపాదించిన మీరు వాడండి అని కమిషన్ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా పార్ట్నర్ మీరు షేర్ చేసుకున్నట్టే. మీకేం అనిపించట్లేదా అని? అసలు మీరు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? రెండు ఐఫోన్లు ఉన్నాయి, బాగానే ఉన్నావు కదా, ఎందుకు స్టార్ట్ చేయాల్సి? ఇప్పుడు ఎందుకు చేయొద్దు? ఎందుకు చేయొద్దు అంటే దీని వల్ల లాస్ అవుతున్నారు కదా. ఎంత కష్టం ఉందో నీకు తెలుసా? నేను ఎన్ని మాటలు మాట్లాడి నేను ఈ పొజిషన్కి వచ్చిన నీకు తెలుసా? నేను ఇప్పుడు ఆయన 5 లక్షలు పెట్టమని నేను ఏమన్నా చెప్పినానా? సరే, నువ్వెంత సంపాదించినావు ఇప్పటి వరకు? నువ్వు అంటున్నావు ఈజీగా 2 months అవుతుందని. 2 నెలలలో ఎంత సంపాదించినావు? రోజుకి ఎంత వస్తున్నాయి నీకు? నాకు 8 లక్షల దాకా వచ్చినాయి. టెలిగ్రామ్ లో ఎంత మంది ఉన్నారు నీకు? నాకు చిట్టికే ఉన్నారు 60,000 మంది. 60,000 మంది ఉంటే 8 లక్షల. నిన్న మొన్న ఒక పర్సన్ ఏం చెప్పిండు, 30K 40K ఉన్న వాళ్ళకి రోజుకి 2 lakhs 1.5 lakh వరకు వస్తుందని చెప్పాడు.
అదేం చెప్తున్నా నాకేం తెలుసు. That's what I said. It depends on the kind of influencer. If you have certain kinds of influencer that can get, for example, you're an influencer, where majority of his followers are men, and men especially, in the age group of 18 to 25. 35. Yeah. So we would try to give them more incentives because they can get our target audience. We don't go generally to females who have female following because females. వీళ్ళు కావాలని టార్గెట్ చేశారన్న. స్టార్టింగ్ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తారన్న. స్టార్టింగ్ అమౌంట్ పెట్టినప్పుడు విన్ అయ్యేటట్టు చేస్తారు. దాని తర్వాత ప్రిడిక్షన్ అన్ని కావాలని రాంగ్ చెప్తారో తెలియదు అన్న. చాలా లాస్ అయిపోతామన్నా. మళ్ళీ అది లాస్ అయిన తర్వాత ఒకసారి ప్రాఫిట్ వచ్చినట్టు చూపిస్తారు, మళ్ళీ లాస్ అయ్యేటట్టు చేస్తారన్న. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ప్రిడిక్షన్ ఎవరు చెప్తున్నారు? Sometimes there are a lot of people. నాకు గేమ్ ఆడటం వచ్చు, నాకు తెలుసు. ఇప్పుడు బిగ్ పడుతుంది అనుకో, కొద్దిసేపటికి స్మాల్ పడుతుంది. ఒకసారి ఎన్ని గేమ్స్ తర్వాత చిట్టి చెత్త ఉంటుంది ఆడ. ఒక గేమ్ బిగ్ పడుతుంది అనుకో, నెక్స్ట్ స్మాల్ మీద వేయాలి, స్మాల్ మీద వస్తుంది. అంతగానం గేమ్ తెలిస్తే ప్రమోషన్ మీద పైసలు ఎందుకు ఆశిస్తున్నావు? నువ్వే గేమ్ ఆడి కోట్లు సంపాదించుకొని అట్లాంటి బిజినెస్ లో పెట్టుకోవచ్చు కదా. నేను ఎప్పుడైనా 10-20 రూపాయలతోనే ఆట. నేను రోజు గేమ్ నుండి కరెక్ట్ గా పైసలు గెలుచుకోవాలంటే 1000-1500 వస్తాయి. నేను ప్రమోషన్ చేస్తే కదా నాకు 10,000-20,000 దాకా వస్తాయి. Did you play betting match ఆడేవాడు? చాలా తక్కువ, ఏదో 20 రూపీస్ 10 రూపీస్. Why do you do that? To interest కలగడం. Yes. So do you think అలా ఇంట్రెస్ట్ కలగడం కరెక్టా? See, I'll tell you one thing. మీరు ఏం మాట్లాడుతున్నారంటే, చిన్నప్పుడు మనము ఇంటి దగ్గరలో ఉన్న బావి దగ్గరికి, చెరువు దగ్గరికి వెళ్ళి ఈత కొట్టేవాళ్ళం. ఇప్పుడు మీరు ఎట్లా కంపేర్ చేస్తున్నారంటే, చిన్నప్పుడు మీరు ఈత కొట్టేవాళ్ళు కదా, ఇప్పుడు సముద్రంలో దుంకేయండి అంటున్నారు. దుంకమనట్లే, సముద్రంలో దుంకేలా చేస్తున్నారు. యాక్చువల్లీ మీరు చేసేది దుంకేలా చేస్తున్నారు. See, that's what it is. If I have come to Hyderabad yesterday, right? So why should I come to Hyderabad ante I can go to YouTube and search for it, or maybe నేను హైదరాబాద్ బుక్ చేసుకున్నప్పుడే నాకు యాడ్స్ వచ్చినాయి ఫేస్బుక్ లో. That Hyderabad is so and so city, బాగుంటది, there are so and so buildings over here. It's been a while నాకు కూడా వచ్చి. Hyderabad has changed a lot. So ఇలా అన్ని వచ్చినాయి, వీడియోస్ వచ్చినాయి. Why is Hyderabad's government showing all this to me? హైదరాబాద్ బాగుంది కాబట్టి. సో చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను కదా నేను, ఇప్పుడు చూపించడం అవసరమా నాకు? చేంజ్ అయింది కదా. అదే చూపించడం అవసరమా నాకు? చేంజ్ అయింది కదా, మీరు చూడాలి కదా. చేంజ్ అయింది, అప్డేట్ అయింది. దట్స్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్. చిన్నప్పుడు నువ్వు స్విమ్మింగ్ చేసేది చిన్న నాడిలో. నౌ యూ హ్యావ్ ఓషన్ టు స్విమ్. ఓషన్ చూపిస్తున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్వేస్ కమ్. అంటే చనిపోయిన వాళ్ళు కేర్ చేయరు అన్న వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చనిపోతున్న వాళ్ళు అంటే ఎవరు తీసుకుంటారు బాధ్యత మరి వాళ్ళది? ఐ వాంట్ నో. ఇప్పుడు నాకు 5 lakhs లాస్ అయినా అన్న, ఇప్పుడు వీళ్ళు పే చేస్తారు అన్న. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి ఎలా తెస్తాను నా 5 lakhs? మీరు తనకు డబ్బులు ఇవ్వడం వల్ల తను ప్రమోట్ చేస్తాడు. సో హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఇద్దరులో ఎవరు రెస్పాన్సిబిలిటీ? వీళ్ళిద్దరు మంచిగా ఉంటారన్న. మధ్యలో మాకి ప్రజలకి ఇలా జరుగుతుంది. నా దగ్గర చాలా మంది ఉన్నారన్న, కానీ బయటికి కట్టలేరన్న. I don't really want to get more into this, but I have a small thing to say. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు, ఇతను గెలిస్తే ఈజీ గోయింగ్ టు షేర్ దట్ మనీ విత్ us. అసలు గెలిచే ఛాన్స్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా. స్టార్టింగ్ ఇస్తారన్న, దాని తర్వాత మళ్ళీ లాస్ అయితే మళ్ళీ ఒక్కసారి ప్రాఫిట్ చూపిస్తారన్న అంతే. ఒక క్రికెట్ ఆడేవాడు బాల్ ఎలా వచ్చినా 6 ఎలా కొట్టారో తెలుసుకున్నాడు. క్రికెట్ ఆడేవాడు బాల్ ఎలా వచ్చినా 6 ఎలా కొట్టాడు తెలిసిందంటే, బాల్ అక్కడ నుంచి వదిలిన తర్వాత అక్కడ నుండి బ్యాట్ దగ్గరకు వచ్చేంత వరకు ఇట్ ఈస్ లైక్ వాడు ఏ సైడ్ వస్తుంది. అసలు మీరు బ్యాట్ దగ్గర రాదు, మొత్తం అసలు బ్యాట్ ఏదో ఒకటి చేతిలో పెడుతున్నాడు, ఆడిందంతా మీరే, ఆడుతుందంతా మీరే. యు ఆర్ టెల్లింగ్ లైక్ ఇట్స్ ఎన్ ఆల్గోరిథం. జస్ మేము లాస్ అయినప్పుడు నెక్స్ట్ అవర్ ఏం చేంజ్ చేయాలి ఆల్గోరిథం లో అని ఆర్ లైక్ దట్ ఈస్ ద థింగ్. చెప్పేస్తున్నారు. The entire point of this game is to understand the algorithm so that you make better choices, so that you are able to win and retain that excitement. మీ అల్గోరిథం అర్థం చేసుకోవాలంటున్నారు. Yes, not just నాదే అని కాదు. Have you been to casinos in Goa? Yes. You have been, right? సో అక్కడికి వెళ్ళినప్పుడు ఐ థింక్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వెరీ సిమిలర్ గేమ్స్ దట్ వి ప్లే. అక్కడికి వెళ్ళినప్పుడు బ్లైండ్ గా పెట్టేస్తావా, ఆర్ యూ డూ ట్రై టు సీ లైక్ వాట్ కైండ్ ఆఫ్ గేమ్ ఇస్ గోయింగ్ ఆన్? లాస్ట్ 10 గేమ్స్ ఏం జరిగింది రైట్ చూస్తుంటాం. సో యు ఆర్ ఆల్సో ట్రైయింగ్ టు ఫిగర్ అవుట్ ది అల్గోరిథం. అన్న కంప్యూటరైజ్ అన్న ఏదైతే ఎక్కువ అమౌంట్ ఉంటుందో దాన్ని ఎటుబడి లాస్ చేయాలని చూస్తారన్న.
అక్కడ ఎవరున్నారు ఏం పెట్టినారు అని మొత్తం వాళ్ళకి తెలుస్తుంది అన్న. See, ఒకటి నేను చెప్తా, I know how my algorithm works and it's wrong. సింపుల్ గా మీరు ఏం చెప్తున్నారు బ్రదర్? ఇప్పుడు సరే ఆడియన్స్ కి ఏం చెప్తారు, ఆడే వాళ్ళకి ఏం చెప్తారు? Actually, yeah, I'll talk about something. So this guy is like blaming all the wrong things that he has done on, whereas maybe him more than me, but మీరు చాలా సేఫ్ పొజిషన్ లో ఉన్నారు యాక్చువల్లీ. అన్న మా ఇంట్లో ప్రాఫిట్స్ అంతా మీకే సేఫ్ పొజిషన్ లో ఉన్నారు. ఇట్ ఇస్ బిజినెస్. of course, why do we want to do business with losses? నాట్ విత్ లాసెస్. ఈవెన్చువల్లీ నేమ్ కానీ మీ ఫేస్ కానీ ఎవరికి కనిపించదు, మీరు ఎక్కడ డిఫేమ్ అవ్వరు, మీ రెప్యుటేషన్ ఎక్కడ పోదు. అండ్ జస్ట్ నౌ యూ సెడ్ వీ హ్యావ్ అదర్ బిజినెసెస్ ఈవెన్ లైక్ 5-star రెస్టారెంట్స్ అండ్ ఆల్, అవి బాగానే నడుస్తుంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ మీరు పెట్టినటువంటి, మీరు స్థాపించినటువంటి ఏదైతే అది ఉందో దానివల్ల అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ డిఫేమ్ అవుతున్నారు, అట్ ది సేమ్ టైం ఇక్కడ వీళ్ళు లాస్ అవుతున్నారు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి సింపుల్ గా చెప్పాలంటే మీరు మేపుతున్నారు. వాళ్ళకి ఒక సామెత ఉంటుంది, కుక్కని ఒక దగ్గర కట్టేసి ఎవ్రీ టైం గంట కొట్టిన తర్వాత ఫుడ్ పెట్టి, గంట కొట్టిన తర్వాత ఫుడ్ పెట్టి, గంట కొట్టిన తర్వాత ఫుడ్ పెట్టి, ఓ వారం రోజుల తర్వాత ఫుడ్ పెడితే తినట్లేదు, ఎందుకంటే గంట కొట్టలేదు కదా, గంట కొట్టాక తినాలి కదా అని. సో ద మైండ్ సెట్ అట్లా చేంజ్ చేసినట్టు వీళ్ళని కూడా అట్లనే చేంజ్ చేసి ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ ఒక వీడియో తీయాలి, డబ్బులు వస్తాయి, వీడియో తీయాలి, డబ్బులు వస్తాయి. వీడియోస్ తీయొద్దు, డబ్బులు మీరు సంపాదించుకోవద్దు, ఇది కరెక్ట్ కాదని ప్రజలు ప్రశ్నించేసరికి మానసికంగా చాలా ఏమంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ రీసెంట్ గా నేను మాట్లాడిన నిన్న, సమ్ పీపుల్ లైక్ మానేసిన ఇన్ఫ్లుయెన్సర్స్, దే ఆర్ నాట్ ఇన్ గుడ్ కండిషన్. యాక్చువల్లీ మెంటల్ గా గుడ్ కండిషన్ లేరు వాళ్ళు ఆల్వేస్ ఎంత మాట్లాడినా ఎంత డైవర్ట్ చేసినా దే ఆర్ థింకింగ్ అబౌట్ వాట్ దే డిడ్ ఎస్టర్డే, వాళ్ళకి ఏమొచ్చింది నిన్న, అది ఎందుకు రాలేదు ఈ రోజు, అలవాటు చేస్తున్నారు. ఒక 1 year తర్వాత నువ్వు బిజినెస్ ఆపేస్తావు, వాళ్ళ పరిస్థితి ఏంది? First of all, to answer the dog analogy, I think people are not dogs, people are people. And dogs ప్రవర్తన Exactly. If you think that I can train humans just like a dog, then he is a dog and he is deservingly losing the money. మనుషులు కుక్కలు కాదు, మనుషులు గాడిదలు కాదు, మనుషులే. కానీ పైసా విషయానికి వచ్చేసరికి మనుషులు రాక్షసుడు అవుతాడు, మనిషి కుక్క అవుతాడు, మనిషి నక్క అవుతాడు, ఫైనల్ గా మనిషి ఎంత దిగజారిపోవడానికి కూడా సిద్ధపడుతుంది. And that's the fault of them. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఇప్పుడు అదే చేస్తారు. Manishi problem, not mine. It's his problem. Second thing, the thing that you asked, influencers gurinchi, that I don't believe it. I don't believe influencers are depressed and thinking that they have done something wrong. They're just afraid that they have been caught with something they think that it is illegal, and it is only going on in this Telugu speaking states. It's not doing nothing. Anywhere it is not a problem. And India is illegal, but chala countries it is legal. We have businesses there as well, so we have a very strict business there, unlike in India. I don't understand like why would people. So అన్ని స్టేట్స్ లో, అన్ని కంట్రీస్ లో వేర్ ద బిజినెస్ ఇస్ లీగల్, అక్కడ మనం నడుపుకోవచ్చు కదా. వై ఆర్ టార్గెటింగ్ దిస్ ఇండియన్ పీపుల్, ఆర్ లైక్ ఇండియన్ పక్కన పెట్టి వై ఆర్ టార్గెటింగ్ దిస్ తెలంగాణ పీపుల్? I'm not specifically targeting Telangana. India is a market for us. There is always market. There is always demand. So we want to go to supply. అలా ఫాలో అయిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కి ఇదే మాయం పెడుతున్నారు అన్న, మనీ ఇస్తున్నారు. ఫాలోవర్స్ ఎంత మంది లక్షల ఫాలోవర్స్ ఉంటారు కదా, లైక్లతోనే సరిపెట్టుకుంటున్నామా, మనం పైసలు ఎర్న్ చేసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి ఒక ఆశ పుట్టిస్తున్నారు అన్న వాళ్ళకి. చిన్న పిల్లలు అన్న, గోల్డెన్ తను అని అక్కడ చిన్న పాప నుంచి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ దాకా హర్ష సాయి వరకు కంప్లీట్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పేసి చెప్తున్నారన్న. వాళ్ళకి ఇచ్చే చిన్న అమౌంట్ కోసం మా దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ వస్తుందన్న. ప్రిడిక్షన్ చెప్పేది రాంగ్ అన్న. ఆ ప్రిడిక్షన్ ఏదైతే ఎక్కువ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితే ఫెయిల్ అయిపోతుంది, ఏదైతే తక్కువ అమౌంట్ ఉందో అది పాస్ చేస్తున్నారన్న. ప్రిడిక్షన్ వాళ్ళే చెప్తారన్న. వాళ్ళు నీకు అడుగుతున్న స్ట్రైట్ ఫార్వర్డ్ గా, నీకు సిగ్గు లేదా? నువ్వు ఒక్కసారి డబ్బులు పెట్టేటప్పుడు నేను ఓవర్ గా లాస్ అయినా ఇదంతా తప్పు అని 5 లక్షల తర్వాత తెలిసిందా నీకు? అప్పటి వరకు తెలియలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 lakhs అన్న. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 500 పెట్టిన 500 పెట్టిన తర్వాత ఒక్కసారి ప్రాఫిట్ చూపించారు. 500కు 2 సున్నాలు ఉంటాయి, 5 లక్షలకు 5 సున్నాలు ఉంటాయి. అవునన్న, 3 సున్నాలు పెరిగినాయి అక్కడ. స్టార్టింగ్ ప్రాఫిట్ చూపిస్తారన్న. 10,000 వచ్చిన తర్వాత 20,000 పెట్టావు. అమౌంట్ లిమిట్ ఉండదన్న దాంట్లో. స్టార్టింగ్ పెట్టని ఆశ చూపిస్తారన్న. నువ్వు ఎప్పుడు తనపైనే విమర్శించే ప్రయత్నం చేస్తున్నావు. నేను నిన్ను అడుగుతున్నా, అంత క్లియర్ గా
బాస్ పొజిషన్ లో ఉన్నాడు వాస్తవానికి నీకు. ఆయన ఎవరు నాకు తెలియదు కదా. అయినా మీ బెట్టింగ్ మీలాంటి బెట్టింగ్ మీది కాదు, స్పెషల్ గా మీలాంటి బెట్టింగ్ యాప్స్ కు వన్ ఆఫ్ ది ఓనర్. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ ఆల్గోరిథం క్లారిటీగా చెప్తున్నాడు. ఆయన ఏం మాట్లాడుతుంది నాకు అర్థమైతలే. ఆయన మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుంది కదా. మనుషులు ఆయన ఏమంటున్నాడు అంటే మనుషులు సస్తేంది బతుకుతేంది ఎవ్వడి ఎమోషన్స్ తో నాకు సంబంధం లేదు, నేను నా మార్కెటింగ్ నా బిజినెస్ నేను నా పర్సనల్ లైఫ్ లో నేను సెల్ఫిష్ గా నా పర్సనల్ లైఫ్ లో నేనేం ఎదుగుతున్నా, నా ఇన్నోవేషన్స్ ని నేను ఎట్లా అప్లై చేస్తున్నా నేను నా బిజినెస్ మీద అనే స్ట్రాటజీతో తను ఉన్నాడు. నీకు అనిపించట్లేదా తను చేస్తుంది తప్పు, తన వల్ల నువ్వు కూడా తన గుప్పట్లో తన వలలో పడిపోతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అని నీకు అనిపించట్లేదా? నేను ఎందుకు పడిపోతానా? నేను నాకు పైసలు ఇస్తుండ్రు, పైసలు ఇస్తే కూడా తింటావా? తింటానా? ఎవరైనా ఇప్పుడు పేపర్ ఎత్తుకునే తోడు ఉంటాడు, టొమాటో ఎత్తుడు ఉంటాడు, ఆ దేనికోసం చేస్తాడు? పైసల కోసం చేస్తాడు. పైసల కోసం కష్టం చేస్తున్నాడు పుణ్యానికి. నేను పైసల మస్తు కష్టపడతా. నేను ఇన్స్టాగ్రామ్ లో మస్తు డైలాగులు చెప్తా. అది నాకు కష్టం కాదా? అదే నా కష్టం. మేము చెప్పలేమా? ఏం కష్టం చేస్తున్నావు? నేను కెమెరా ముందు పెట్టుకొని దాంట్లో ఎత్తా, కెమెరా ముందు పెట్టుకొని డైలాగులు చెప్తా. చాలా మందికి ఫోన్లు చేసి అన్న తోలు చేయన్నా, నన్ను తోలు చేయన్నా అనుకుంటా అన్నా. అది మీకు కష్టంలో కనిపించలేదా? మా కష్టం కాదా? కంటెంట్ నచ్చి ఫాలో అవ్వడం కూడా తప్పే నాన్న. మీరు చేసిన కంటెంట్ నచ్చి మిమ్మల్ని ఫాలో చేస్తే వాళ్ళని ఇంకో దారికి ఎందుకు తీసుకెళ్తున్నారు? మంచిది లేకపోతే తప్పు లేకుదాలే. ఏదో పైసలు ఇచ్చిండ్రు, నేను చెప్పినా అయిపోయింది. 500 కానీ ఎక్కువ అని చెప్పిన 1000 సరే, నీకు బుద్ధి పుట్టే 1000 అయిపోతుంది. నీకు పైసలే కావాలి. పైసలు కొత్త పీకు తింటావా మరి నువ్వు కూడా? మీరు ఆశ్చర్యించారు మీరు ఫస్ట్ ఇక్కడ దగ్గర నుంచి ఒక 10,000 తీసుకున్నా కానీ మా దగ్గర నుంచి ఎన్ని పోతున్నాయి 5 lakhs వరకు ఎప్పటికైనా ఆపనన్నా. నాలో చాలా మంది లాస్ అవుతున్నారన్న బయట. నేనన్నా కెమెరా ముందరికి వచ్చి చెప్తున్నా, అది కూడా మాస్క్ వేసుకోమని చెప్తున్నా. మీకు ఒక విషయం తెలుసా? మీ ఇద్దరికి ఏమంటూ గివ్ యూ మళ్ళీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. మీకు తను నిన్న చనిపోయేవాడు, ఈ రోజు తను బతికి ఉండి ఇలా మీ ముందు కూర్చునేవాడు కాదు. ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్, నేను అక్కడ నిన్న లేకపోయి ఉంటే టైంకి నేను అతను కాల్ ఎట్లా లిఫ్ట్ చేశాను కూడా తెలియదు. అండ్ నాకు ఫోన్ లో ₹1,00,000 అని చెప్పిండు. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఫ్రమ్ లాస్ట్ 20 days or 30 days ₹5,00,000 తను కోల్పోయాడు. అండ్ లిటరల్లీ తను పొద్దున్న చేడుస్తూ ఉన్నాడు. ఏమన్నా ఉంటే పోలీసులు తన కంప్లైంట్ ఇచ్చుకోమను. ఎందుకంటే నాకు చెప్పలే. ఇప్పుడు ఆయన ఎవరో ప్రమోషన్ చూసిందో, ఎవరో ప్రమోషన్ చూసి వచ్చిందో, ఏదో పైసలు పత్తాలు రాసుకుందో, నన్ను నా మీదకి ఎందుకు తీసుకొస్తుందో అన్న. ఒక్కరు కాదన్న, చాలా మంది అన్న తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎక్కువ అమౌంట్ చాలా వరకు ప్రతి ఒక్కరు ఇదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్న. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారన్న. మొత్తం కంప్లీట్ గా ఫ్రాడ్ అన్న. అది ఎంత జరిగింది కానీ బయట ఎవరు చెప్పట్లేరన్న. చెప్పిన వాళ్ళని ట్రోల్ చేస్తున్నారన్న. రేపటి నుంచి ఒక వీడియో పెట్టా, రోజు పీది మంచి కండలు తింటావా? ఇలా కాదన్న, మీరు అందరినీ జైలు పట్టారన్న. యాక్చువల్లీ ఆన్సర్ చేయడానికి నువ్వు ఇప్పుడు తను ప్రమోట్ చేసినందుకు నువ్వు ఆడామని చెప్తున్నావు కదా. సో ఈజ్ ఆస్కింగ్ నువ్వు అంటున్నావు అంత ఆస్తి చెప్తున్నావు అని అంటున్నావు. రేపటి నుంచి వెళ్ళి ఇంత పీ తింటే మత్తు కండలు వస్తాయి అని అంత దిప్తు కొత్తకున్నా కానీ కండలు వస్తాయి అంత తింటావా అన్నాడు. మెయిన్ గా థింగ్ ఏంటంటే పైసలు. మనిషి బతకాలంటే పైసలే కావాలన్న. పీ తింటే ఓన్కి బతికిట్లే రాదన్న. జస్ట్ పైసల కోసం ఒక ఆశ చూపిస్తున్నారన్న. మీరు ఆశ చూసి మేము వస్తున్నాం. సో ఆ యూనివర్స్ నడిచే డబ్బు మీద ఉన్నప్పుడు ఆ డబ్బు ఆశ, ఆ డబ్బు వల్లనే ఆన్లైన్స్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ చాలా మోసాలు జరుగుతున్నాయి. సింపుల్ గా దానికి దీనికి ఫస్ట్ థింగ్ ఇస్ బెట్టింగ్ ఆర్ గ్యాంబ్లింగ్. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ఫ్రాడ్. Because చిన్నప్పుడు I think you also have played bet matches, bet crickets, and you must have మీరు కజిన్స్ తోనో లేకపోతే ఫ్రెండ్స్ తోనో కూర్చున్నప్పుడు టైం పాస్ గా ఒక రమ్మీ గేమ్, ఒక తీన్ పత్తి ఆడతారు, రైట్? బెట్టింగ్ వేసి ఆడతారు. ₹100, ₹200. వై డూ యూ డూ ఇట్? బికాస్ ఇట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. అది ప్రమోట్ చేయడం అవన్నీ ఆలోచిస్తారా? లేదు. యూ వాంట్ టు హ్యావ్ సమ్ ఫన్ ఫర్ సమ్ టైమ్. అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు క్రియేట్ ద సేమ్. ఫన్ వరకు చూస్తాం కానీ ప్రాణం వరకు వస్తే ఇట్ ఈస్ నాట్ ఫన్. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ₹5,00,000 నువ్వు కొడతావా అన్న? చెప్పన్నా. పెట్టుకొని నాకు పోయిన నేను చెప్పినా నీకు అన్న నువ్వే కదా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. వీడియోలు నచ్చి నీ ఇన్స్టాగ్రామ్. ఒక నిమిషం, నువ్వు
డాడ్ సాలరీ 10 to 15,000 అని చెప్పావు కదా, అవునన్నా. అంత డబ్బుని అప్పు నిన్ను నమ్మెవరు ఇచ్చారు యాక్చువల్లీ? అప్పుడు నేను ఫస్ట్ ఇది 10,000 పెట్టినప్పుడు ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడం కానీ ఇలాంటివి జరిగింది అన్న. దాని తర్వాత కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ వెళ్ళి ఒక 10,000 అక్కల దగ్గర నుంచి ఇక్కడ నుంచి 10,000 గ్యాదర్ చేసి ఒక 50,000 చేసేసి దాన్ని బెట్టి క్యాప్ లో పెట్టినా అన్న. అప్పుడు ఒక్కసారి ప్రాఫిట్ చూపించాను వాళ్ళకి ప్రాఫిట్ చూపించారు. 50,000 వచ్చింది, 2-3 లక్షలు వచ్చినాయి, ఆ పైసలు పెట్టింది మళ్ళీ. కాదన్నా చూస్తున్నావా అన్ని అవతాలు ఎంత అవతాలు చెప్తూ 3 చూస్తున్నావా? days వరకు బయట తినేరన్న. ఆ ప్రాఫిట్ అంతే ఉంటదన్న, దాంట్లో యాప్ లో ఉంటదన్న. అప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చి ఆడండి అని మళ్ళీ నోటిఫికేషన్ వీళ్ళు పంపిస్తారన్న. అప్పుడు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఈ స్ట్రాటజీ ఏంటి? కాల్ చేయడం, 3 lakhs పెట్టినప్పుడు వాళ్ళ ప్రిడిక్షన్ నమ్మినాం అనుకో అన్న, వాళ్ళు ఒక చెప్తారన్న బిగ్ అని పెట్టమంటారన్న. ఆ బిగ్ లాస్ అయిపోతుంది అన్న. ఒకటి లాస్ అవుతుందని చెప్తారు కదన్న, ఆ లాస్ ఏదైతే మీ వేలో బతకగలుగుతామని చెప్పానన్న. క్రికెట్ బెట్టింగ్ ఎప్పుడైనా చూసారా? వీళ్ళు ఈ మధ్యకాలంలో దఫా బెట్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు కదా వీళ్ళు, ఎవరు స్పోర్ట్స్ ఛానల్స్. యాప్స్ అని కాదు, జనరల్ యూ నో దట్ క్రికెట్ బెట్టింగ్ యాప్ ఒక టీం గెలుస్తుంది ఓడిపోతుంది అని ప్రిడిక్షన్ ఇస్తారు. ఎవరైనా ఇస్తారు, మీకు కూడా మీ ఫ్రెండ్స్ చాలా మంది లేదు. ఐ థింక్ ఇక్కడ బౌలర్స్, బ్యాట్స్మెన్స్, స్పోర్ట్స్ కదా, ఇట్స్ డిఫరెంట్. ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. the same way that's an algorithm for sport, so there is a different algorithm on prediction for gambling as well. For example, if you have like 7 non-stop bigs, so what is probability for small to come 8th time? 7 times విన్ అయింది కాబట్టి స్మాల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి, బట్ నెక్స్ట్ టైం కూడా బిగ్ వస్తే మా స్ట్రాటజీ కాదు. You tell me. No, it doesn't matter. The algorithm is automatic. I told you, until or unless we are in the losses, we don't tamper the algorithm. కాదన్న, అది క్రికెట్ అని చెప్పాడు కదన్న. క్రికెట్ బయట ఆడేది మనం కళ్ళతో చూస్తామన్నా, కానీ ప్రిడిక్షన్ చెప్పేది అది లోపల ఇంటర్నల్ గా ఆల్గోరిథం అన్న. అది కావాలని వాళ్ళు చేసేదంతా వాళ్ళ దగ్గరనే ఉంటుందన్న. ఒకవేళ if all I do is take your money and leave it, you don't listen to app. If I'm not giving money to anybody, if I'm not giving money to the winners. సో ఇప్పటి వరకు ఓన్లీ తెలంగాణ స్టేట్ వరకు చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎంత ఖర్చు పెట్టారు? I don't know, I'll have to check. But ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా, ఇంతవరకు అయ్యింది వచ్చేమో. maybe some 50-70 crores maybe. Or maybe more than that. 70-80 కోట్లు ఓన్లీ తెలంగాణ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చారంట. 70-80 కోట్లు. పులిస్ స్టాప్ ఉందా దీనికి? I'll tell you. You said you have lost in what? ఎంత amount betting app ఏదైనా? టోటల్ డిపాజిట్ చెప్తున్నారా? తను చేసిన so we have our dashboard, so I can just click on the ID and I get all the history, all the details here. So matter ఏంటి అంటే he has total deposits from him was 5,20,000. So from that amount he has totally deposited that much. So ఒకసారి he has won about 2 lakhs. 5,23,158. చెప్పు. Yeah, so he has lost. ఒకసారి he won 2 lakh rupees. ఎట్ ఎ టైమా వచ్చినాయా? 2 lakhs వచ్చినాయి. వచ్చినా దాంట్లో 3 days వరకు ఉంచాలి కదా. విత్డ్రా పెట్టినప్పుడు విత్డ్రా కావన్నా, అవి అప్పులు కడదామని విత్డ్రా కావట్లేమని వాళ్ళకి చెప్తే నెక్స్ట్ డే వరకు మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ మళ్ళీ ఇంకో వీడియో చేయండి, మళ్ళీ చేయడం వల్ల మళ్ళీ దాంట్లో అమౌంట్ పెట్టాలి. He lost his consciousness to whatever things. తో ఉండొచ్చు కదా ఒక 2 రోజులు. వాళ్ళు అంతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్న. కంటిన్యూస్ గా వీడియోస్ పెడుతూనే ఉంటారు. వాళ్ళకి అమౌంట్ వచ్చిన ప్రతిసారి పెడుతూ ఉంటారు. తక్కువ అమౌంట్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా నీ బుద్ధి ఏమైంది? మనీతో నడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ ప్రమోషన్ వల్ల నిజంగా జైలుకి పంపించే ఛాన్సెస్ ఉంటే గనక మారుతుంది పోయి. I'll tell you, it's not going to. నా ఒక్కరి మీద చెప్తున్నారా? నాలుగు ఎంతమంది ఉన్నారు నా లిస్ట్ లో? You want to tell some secret about you, I think. ఒకసారి So మీరు లాస్ట్ టైం ఎప్పుడు ఆడారు గేమ్? 1 week బ్యాక్ అన్న. మొత్తం కంప్లీట్ లాస్ 1 week బ్యాక్ అన్న. సో బికాస్ ఈ స్పీకింగ్ చాలా బాధగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు కాబట్టి ఐ హావ్ టు లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్, రైట్? ఈవెన్ హిస్ లైఫ్. నిన్న నైట్ ఎంత ఆడిండు? 73,000. మళ్ళీ రికవర్ చేసుకుని అంటే మొత్తం లాస్ 5 lakhs అన్న లాస్ట్ కి. డూ యూ థింక్ నిన్న ఆడింది కూడా ఇన్ఫ్లుయెన్సర్ కాల్ చేసి ఆడు అని చెప్పాడు? పొద్దున చచ్చిపోతాడని నువ్వు తప్పిన ఇందాక. నిన్న నైట్ ఏమో 73,000 ఆడింది. ఏంటి ఇది? లాస్ట్ ట్రై చేసి ఎలా చేస్తారంటే ఒక ట్రై వస్తుంది, లేకపోతే మొత్తం లాస్. నిన్న మళ్ళీ ఎడికి తీసుకొచ్చిన డబ్బులు ఫ్రెండ్ దగ్గర డబ్బు తీసుకున్నాను, ఇవన్నీ క్లియర్ చేద్దామని.
అలా నిన్న 73,000 ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ గై. నీకు మీ డాడీ ఆల్మోస్ట్ 6 months వర్క్ చేయాలి. బ్యాంక్ బ్యాలెన్స్ గా మారాలంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1.5 year వర్క్ చేయాలి. అన్న డాడీని అడగలేదన్న, ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదన్న, నన్ను పంపించడానికి డాడీ అప్పు చేసి మరి పంపించాడన్న హైదరాబాద్ కి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అన్న, ప్లస్ డాడీని కూడా అడుగుదామన్నా నాకు మనసు కొట్టలేదన్న. కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి తెలుసు. డాడీ అమ్మ నాన్న దూరం చేసినావు. ఆ డాడీ వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఏమో తెలియకుండా చేసినావు. ఇప్పటికీ ఇంకా తెలియదు వాళ్ళకి. డాడీ తెలిసిన ఎలా ఉంటుంది నాకు సిచ్యువేషన్ తెలియదు. బాధప్పుడు ఏం లేదు. అండ్ యూ పీపుల్ ఆర్ గివింగ్ దమ్ హోప్. Yes, true. Of course. I'll give you not 5 lakhs, I'll give him 10 lakhs right now. How many days do you think this guy is going to bet all of it and lose everything again? ఇప్పుడు ఒక 10 లక్షలు ఇస్తా అంటుండు, మళ్ళీ బెట్టింగ్ ఆడతావా? అన్న నేను ఆడకుండా అప్పులను క్లియర్ చేసుకుంటాను, కానీ మళ్ళీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్న. మళ్ళీ ఆ 5 lakhs కోసం మళ్ళీ ఆ 5 lakhs పెట్టు నాకు ఇచ్చిన 5 lakhs వదిలే బ్రదర్. ఇప్పుడు నీకు తను ఒక 10 లక్షల రూపాయలు నీకు ఇస్తా అంటే నువ్వు వాటిని ఆడకుండా, అంటే నీకు బెట్టింగ్ యాప్ ఇప్పుడు వ్యసనం అయిపోయిందా? ఇంకా ఆడకుండా ఉండలేవా? అంతే చేశారన్న. సిగరెట్ అడిక్షన్ అన్న ఉంటుందేమో, కానీ ఈ అడిక్షన్ అయితే కంప్లీట్ పైసా అనుకుంటే చంపారన్న. చాలా మంది చేస్తున్నారన్న. నేను వీడియో ముందుకు వస్తున్నా. Now we are telling like directly you want to give 10 lakhs That's and why this one pretty little. if you know that you are addicted to certain thing, you tell me, Vedant, what addiction is good, right? Even Then he is drinking clearly tea addicted. Yeah, he's clearly addicted. How am I responsible? You are like blaming the entire system because he is addicted. ఎడిక్ట్ అవ్వడానికి కారణమే మీ టీం కదా అని No. ఐ వాంట్ టు ప్రూవ్. Addiction is personal. అడిక్షన్ ఇస్ నాట్ పర్సనల్. బ్రదర్ ఏడవకండి, వెయిట్ కూల్, మాట్లాడుతున్నాం కదా, ఏడవకు, ఏం అవ్వదు, విల్ డూ సంథింగ్. చెప్పండి. ఎడిక్షన్ ఇస్ నాట్, ఇప్పుడు ఎడిక్షన్ తన పర్సనల్ అవు అట్లా కాదు కదా. ఎడిక్షన్ అవ్వడానికి ఇప్పుడు టొబాకో ఉంది. టొబాకో కంపెనీస్ గనక వాళ్ళు కొద్దిగా అక్కడ ఆపేస్తే, దొరకకపోతే ఏం చేస్తారు? అసలు స్టార్టింగ్ లో చెప్తున్నా నేను, తర్వాత కాదు, ఎడిక్షన్ కన్నా ముందు స్టోరీ చెప్తున్నా. Addiction కన్నా ముందే చెప్తున్నా, ఇంట్లో పెంచుకుంటారు. If you remember, అసలు మీరు అసలు ఆ టేస్ట్ ఇవ్వకపోతే ఆ టేస్ట్ గురించి ఎట్లా తెలుస్తుంది అంటున్నా. people talk about it. People who have tasted it will talk about it, or people will completely rediscover it. Then I'll ask you a question. ఇప్పుడు you know alcohol I think the actor, చాలా పెద్ద actor, and he was the chief minister for Andhra Pradesh unit was combined. పవన్ కళ్యాణ్ గారు Old 1980s, 1990s. NTR, yes, senior NTR. Senior NTR, I think he was the person who tried to abolish అంటే కంప్లీట్ గా ఆల్కహాల్ ని తీసేద్దామని అనుకున్నారు. ఆల్కహాల్ షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. యూ టెల్ మీ, డూ యూ థింక్ పీపుల్ స్టాప్ డ్రింకింగ్? లేదా టైమ్స్ లేదా గొడవలు ఏమని తెలుసు. Yes, people did not stop drinking. They were making. సారా Sara is అదే కదా, ఇట్లా కాలేజ్ కొంది ఇది రైస్ తో చేస్తారు. I don't know. So they used to make that in home and drink. They used to have black markets for it. మళ్ళీ బ్లాక్ లో అమ్మడం. And it is pretty much open because even police want to drink. So police are nobody to stop them. Some occasionally ఒకటి రెండు చూపిస్తారు కానీ it never stopped. So again it become illegal. So there are certain things in the market in general that people cannot stop. దాంట్లో drugs, alcohol, cigarettes, prostitution, gambling, all of these are part of. గ్యాంబ్లింగ్ ఈజ్ నాట్ సర్టన్ థింగ్. ఐ థింక్ రీసెంట్ టైమ్స్ లో స్టార్ట్ అయింది. దాని వల్ల లాస్ పబ్లిక్ కి లాస్ ఉంది, ప్రాఫిట్ లేదు. It's not started in recent times. It has been continuing from years. I think have you read Mahabharata? You know, I think Kunti Devini betting ఆడే కదా పోట్టుకుంది. జూదం గురించి మీరు చెప్తున్నారు. దట్స్ వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆన్లైన్ బెట్టింగ్. బికాస్ ఇప్పుడు ఆధునిక కాలంలో లైఫ్ స్టైల్ అంతా ఆన్లైన్ నడుస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆన్లైన్. Modern problems require modern solutions. Betting is there. Betting is always there. Betting will always be there. Gambling will always be there. This guy, నేను రేపు నా 3 betting apps ఆపేస్తే, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఆపేసిన, this guy will go and play at somewhere offline. అట్లా తయారు చేసారు మీరే వాళ్ళు. మీరు ఇన్ఫ్లుయెన్సర్ కి మనీ ఇవ్వకపోతే, వాళ్ళకి అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళు చేయరు కదన్న వీడియోలు, వాళ్ళకి రావు కదన్న. యూ టెల్ మీ, ఇన్ఫ్లుయెన్స్ చేయకన్నా ముందు గ్యాంబ్లింగ్ అనేది ఎవరికి తెలియదు. గ్యాంబ్లింగ్ అనేది ఎవరికి తెలియదు కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూత్
సామాన్య యువత గురించి సామాన్య యువతకే ఆమె నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. నాకున్న సర్కిల్లో ఇప్పటివరకు పెరిగిన సర్కిల్లో మా బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ కూడా ఆన్లైన్ లో లాస్ అయినాము, బెట్టింగ్ ఎక్కడో న్యూస్ లో లేనేటోళ్ళం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే నా దోస్తులలోనే లాస్ అవుతారంట, ఫ్రెండ్స్ లలో లాస్ అవుతారంట, ఎవరిలో విక్టిమ్స్ కాల్ చేస్తున్నారు. ఎవ్రీ డే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ I know you are going with that. అందుకే ఇప్పుడు right now you have friends that are desperate for money or greedy about money. He is greedy about money. He wants quick money, easy money. సో సింపుల్ గా మీరిద్దరు కూడా తనపైన ముత్తోసేస్తున్నారు కదా. Actually, I think వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు అన్న, పైసలు ఎర్న్ చేసుకుంటే మంచిగా ఉంటారు అన్న. మాలాంటి వాళ్ళు చచ్చిపోవాల్సి వస్తుంది అన్న, ఒక్కొక్కరు ట్రైన్ కింద పడి వస్తున్నారు అన్న, బయటికి రావట్లేదు అన్న. అవి see, you cannot blame that we are making him greedy. నేను నువ్వు రాకపోతున్న పరిస్థితి ఏందన్న, మా అమ్మ నాన్నలు ఏమై బ్రదర్ మీరు చెప్పండి అసలు ఏం చెప్తారు ఫైనల్ గా పీపుల్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనా? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల నీ ఇంట్లోనే ఎవరైనా చచ్చిపోతే అప్పుడు నీకు ఆ బాధ నేను చెప్తాను కదా, నాకు వద్దని చెప్తాను మా ఇంట్లో. సో ఇంట్లో వద్దని చెప్తూ బయట మాలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి చచ్చిపోవాలన్న. మీ ఫాలోవర్స్ మీ కంటెంట్ బాగుందని ఫాలో అయినా మా కంటెంట్ నువ్వు చచ్చిపోకు, చేయకు, ఇప్పటి నుంచి చేయకు. మరి వీడియోలు ఎందుకు పెడుతున్నారన్న? నాకు పైసలు ఇస్తుండ్రు, నేను మరి మీకు పైసలు వస్తాయి, మాకు పైసలు వస్తాయి, ఇస్తున్నారు కదా. వీడియోలు తీసి కట్టబడితే నీకు కూడా మస్తు పాలన పెరుగుతుంది కదా, అప్పుడు ఎవరో ఒకరు ప్రమోషన్ ఇస్తారు నీకు. మా అమ్మ నాన్న చదువుకోమన్నారన్న, అలాంటి వీడియోలు పైసలు సంపాదించాలని చూస్తున్నావా? Actually, I want to ask him one more question. నిన్ను ఈ ఇన్ఫ్లుయెన్సర్ ని ఫాలో అని చెప్పి దానికి కూడా ఎవరన్నా మోటివేట్ చేస్తారా, లేకపోతే మీ ఓన్ లో తీసుకున్నారా? వాళ్ళే కంటెంట్ కోసం మోటివేట్ చేస్తారన్న, మంచి కంటెంట్ దాన్ని ఫాలో కావడానికి. తన కంటెంట్ సో అంటే మీ ఓన్ గానే మిమ్మల్ని ఎవరు అతని కంటెంట్ నచ్చాను, అతను బ్లాగులు చేస్తున్నా, వాళ్ళ రీల్ చేస్తున్నా, ఇలాంటి కంటెంట్ నచ్చి మేము ఫాలో అవుతున్నాం అన్న. ఇతని కాంటెంట్ అలా చేయడానికి మిమ్మల్ని ఇట్లా వసగలుగుతున్నారు ఇట్లా. అవునన్న, ఇతని కాంటెంట్ మంచిగా చేయడానికి. సో సో బేసిక్లీ వాట్ ఈస్ టెల్లింగ్ ఇస్ ప్రపంచంలో మొత్తం ఈయన ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చింది ఇక్కడ. ఈయనని మోటివేట్ చేయడానికి, ఈయనని మొత్తం మార్చేయడానికి కూర్చుందని చాలా అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇతను ఉన్నాడు, he does whatever content he does. ఓకే, ఆ కాంటెంట్ అంతా చేస్తున్నది ఎందుకు? ఇతన్ని బలలో పడేయడానికి. తన డబ్బులు అదంతా చేసి బెట్టింగ్ యాప్ అనేది ఐ థింక్ ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అయితే స్టార్ట్ 2 months అవుతుంది. 2 months అవుతుంది. సో 2 months వరకు, 2 months బ్యాక్ వరకు మీరు ఇన్స్టాగ్రామ్ లో లేరు, ఏం లేదు. ఇట్లా ఇన్స్టాగ్రామ్ 2 months బ్యాక్ వచ్చారు, అవన్నీ పెట్టారు. మీ ప్లాన్ మొత్తం బెట్టింగ్ యాప్స్. నేను 1 year నుంచి ఇంతగా చేస్తున్నా, 2 months కింద నుంచి పంపుతుంది. రైట్. సో మరి 1 year బ్యాక్ నుంచి డబ్బులు రావట్లేదు కదా, ఎందుకోసం చేస్తున్నాడు ఇంటర్నెట్ లో? ఫేమ్ కోసం చేస్తున్నారు, ఫేమ్ కోసం స్టార్ట్ అయింది, దానికి అమౌంట్ చేసుకోవాల్సి వస్తుందని ఇప్పుడు. ఎస్. సో పీపుల్ హ్యావ్ ద ఓన్, వాళ్ళకి బుర్ర ఉంటుంది, ఏం చేయాలో ఆలోచనలు ఉంటాయి. పీపుల్ ఎవరైతే బయట వాళ్ళతో డిపెండ్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే అది మంచిగా అయిపోవాలి అంతే. బయట కుకింగ్ వీడియోస్ చేసి కుకింగ్ నేర్చుకున్నట్టు ఇప్పుడు పైసలు ఎలా సంపాదించాలని ఇన్ఫ్లుయెన్స్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం అన్న. కుకింగ్ నేర్పించేది ఇన్ఫ్లుయెన్సర్. ఈజ్ దిస్ ఈవెన్ లాజికల్? ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర డబ్బులు ఎలా సంపాదించాలని నేర్చుకుంటాము? ఆన్లైన్ లో డబ్బులు సంపాదించే ఇట్లా చెప్పేటోడు ఎవడు కరెక్ట్ కాదు. It is always a game. Betting, gambling is a game that you play for fun sometimes. That is what our target is. ఆ sometimes ఆడడానికి ఆడేటప్పుడు ఒక యాప్ లో ఆడుకుంటే నీకు ఈజీ ఉంటుంది, ఎక్కడన్నా కూర్చొని ఆడుకోవచ్చు. అది మాట ఆబ్జెక్టివ్. దాంట్లో నువ్వు 500 రూపీస్ పెడతావు, 1000 రూపీస్ పెడతావు, నీ ఇష్టం. సో ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఆగబోతుందా, పులి స్టాప్ ఉందా దీనికి లేదా? వీళ్ళు మారాలన్న, మాలాంటి వాళ్ళు ప్రాణం తీసుకుంటూనే ఉండాలన్న. మేము లాస్ అయినది కూడా వాళ్ళకి I cannot, నేను ఇంకా సార్ మీరు చెప్పండి పబ్లిక్ కి. ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ నేను పబ్లిక్ ఏం చెప్తానంటే, ఐ థింక్ ఈవెన్ వెన్ వి ఆస్క్ ఇన్ఫ్లుయెన్సర్స్ టు ప్రమోట్, వాళ్ళు కూడా ప్లే సేఫ్, ప్లే రెస్పాన్సిబుల్ అని వి ఎన్ష్యూర్ దట్ దే ఆర్ టెల్లింగ్ దట్. ఓకే, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇది ఆడతాము, సేఫ్ గా ఆడాలి, రెస్పాన్సిబుల్ గా ఆడాలి అని ఇలాంటి వాళ్ళకి గుర్తు చేస్తూనే ఉంటాం. బట్ వీళ్ళు అది చూడకుండా ఓన్లీ డబ్బుల ఆశతో ఒకటే చూసి అదే గెలవాలనుకొని ఇలా ఓడిపోయి అప్పుల్లో ఉండి ప్రపంచం మొత్తంలో బ్లేమ్ చేస్తుంటే ఐ డోంట్ నీడ్ టు టేక్ దట్ బ్లేమ్. సో ఐ థింక్ ఈవెన్ ఫర్ ద పీపుల్ హూ ప్లే గ్యాంబ్లింగ్, హూ గ్యాంబుల్ అండ్ హూ ప్లే ఇట్ ఫర్ ఫన్, ఇఫ్ యు ఆర్ నువ్వు అప్పులు తీసుకొచ్చి ఇఫ్ యు ఆర్
depositing it, you are basically giving me free money because you are not going to win that way. So there is strategies. There are a lot of things that go on in playing for gamble. People like a person like this. Yeah, thank you for your 5 lakhs. సో డబ్బులు సంపాదించినందుకు థ్యాంక్ యూ చెప్తున్నారా? Yeah, because he chose wrong places. ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు నువ్వు బ్యాటింగ్ చేయడానికి వెళ్ళావు, క్రూషియల్ వికెట్ ఉంది నీకు, అండ్ అవుట్ అయిపోయావు. సో ఆపోజిట్ టీమ్ వాడు ఏమన్నా అయ్యో పాపం అనాలి. హీ విల్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ ఫర్ అవుట్ అయినందుకు థ్యాంక్ యూ అని చెప్తారు. సో